పాడిన ఫస్ట్ సాంగ్తోనే సింగర్ సునీత చాలా పాపులర్ అయ్యారు. గులాబీ చిత్రంలో ఆమె పాడిన ఈ వేళలో నీవు అప్పట్లో భారీ హిట్. అయితే ఇండస్ట్రీలో సెటిల్ అవుతానని తాను అప్పుడు అనుకోలేదని సునీత చెప్పారు. ఈ విషయాలను అలీతో సరదాగా షోలో గతంలో పంచుకున్నారు. ఆ పాట పాడినప్పుడు సునీత ఫీలింగ్ ఏంటి, ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనేది ఆమె మాటల్లోనే. గులాబీలో పాట ఈ వేళలో నీవు అని పాట వచ్చింది. అవునండి. అంటే ఆ పాట పాడుతున్నప్పుడు నేను చాలా అద్భుతమైన సింగర్ అయిపోతాను, నాకు చాలా అద్భుతమైన పేరు వచ్చేస్తుంది. అంటే జనరల్గా ఏమవుద్దంటే, ఒక మొక్క నాటితే దానికి నీళ్లు పోసి మందు పోసి దాన్ని పెంచి 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 చాలా చాలా కాలం పడుతుంది. కానీ సునీత అనే మొక్క నైటే ఎదిగిపోయింది. అంటే మొక్క నాటినట్టు సీడ్ వేసినట్టు కూడా నాకు తెలియలేదండి. తెలియలే, అదే అంటున్నా. మరి ఆ పాట పాడుతున్నప్పుడు తెలిసిందా నేను చాలా గొప్ప ఈ రోజున ఈ స్టేజ్ మీద ఈ స్టేజ్లో ఉంటానని? లేదు సార్, అలా చెప్పాలి అంటే కనుక ఇప్పుడున్నంత ఎక్స్పోజర్ అప్పుడు కూడా నిజం చెప్పాలంటే లేదు. 20 years బ్యాక్ చెప్పండి మీరే. అండ్ ఈ రోజున నైట్ స్టార్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయేమో, కానీ ఎస్, ఒక అమ్మాయి ఇలా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చింది, ఈ అమ్మాయి ఈ పాట పాడింది అని అందరూ మాట్లాడుకునేలా అయితే ఆ పాట నా గురించి మాట్లాడుకునేలా చేసింది. నేను ఆ రికార్డింగ్కి వెళ్ళిన రోజున నేను అనుకోలేదు అంటే ఈ ఇండస్ట్రీలో సెటిల్ అవుతానని. అండ్ పాడిన వెంటనే కూడా నేను వెళ్ళి గుంటూరులో పాడేసి గుంటూరు వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒక ఆడియో స్టాల్కి వెళ్ళి గులాబీ సినిమా రిలీజ్ అయిందండి, ఆడియో క్యాసెట్ ఉందా అంటే అప్పుడు ఇంకా వాక్మెన్ అండ్ క్యాసెట్, దాని గురించి వాక్మెన్ కొనుక్కొని నేను ఆ క్యాసెట్ అందులో పెట్టుకొని నేను ప్లే చేసి విని, ఓహో ఇలా పాడానా, మధ్యలో బాగానే ఊపిరి నిలపగలిగాను. అయితే ఇది నా ఫీలింగ్, అంతకు మించి ఏమీ తెలియదు. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్ట్. శశి ప్రీతం మ్యూజిక్ డైరెక్టర్. ఓకే.